ఈరోజు న్యూ జెర్సీ తెలుగు అసోసియేషన్ వారు నన్ను ఆహ్వానించడం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలా అవడం చాలా దూరం అనిపిస్తున్నది. అంటే వయసు ఎక్కువ అయ్యే కొద్దీ కొంచెం దూరం కూడా ఎక్కువగా నాకు, అంటే అంతకుముందు ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నాం కానీ ఇప్పుడు మరీ చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. కానీ ఈ మధ్య నేను ఈ 2-3 ఇయర్స్గా కంటిన్యూస్గా రావడం, చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం, అందరినీ కలుసుకోవడం, ముఖ్యంగా ఈ డాన్స్ ఇంతకుముందు చేశారు అవన్నీ చూస్తున్నప్పుడు నా సాంగ్స్ మ్యాచింగ్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే నేను కూడా అంత గ్రేస్ఫుల్గా డాన్స్ చేయను, వాళ్ళు అంత గ్రేస్ఫుల్గా డాన్స్ చేశారు. అండ్ తర్వాత స్వాతి గారి స్టూడెంట్స్ అనుకుంటాను, కానీ రోమోని ఆట చాలా బాగుంది, అమేజింగ్ అది. సో నేను అదే అన్నాను, ఇలాంటివి మేము మన ఊళ్ళో అంటే హైదరాబాద్లో ఇలాంటివి ఎక్కడ చూడటం లేదంటే మన కల్చర్ గురించి మర్చిపోతున్నారు. బట్ మన వాళ్ళు ఇంకా యూఎస్లో స్ట్రాంగ్గా దాన్ని పట్టుకుని ఇంకా, సో ఇలాంటి ప్రోగ్రామ్స్లో మాకు చూడడం అనేది చాలా అరుదు, ఎస్పెషలీ ఇలాంటి సాంగ్స్ చూడడం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏముంది, నా గురించి మీ అందరికీ తెలిసిందే, చాలా సినిమాలు చేయడం, నా గురించి నేనేం చెప్పుకోలేను. కాకపోతే ఇలాంటి ప్రోగ్రామ్స్, ఇలాంటి మన కల్చర్ గురించి ఎక్కడ దేశం ఎంత దూరం ఉన్నా అది మర్చిపోకుండా మన పిల్లలకి, అంటే జనరేషన్ మారిపోతున్నది, పిల్లలు చాలా మార్పు వస్తున్నది. కాబట్టి మీరు డెఫినెట్గా విడిచిపెట్టడం నాకు తెలుసు, తప్పకుండా గట్టిగా పట్టుకుని మన పిల్లల్ని మన భాష కానీ మన కల్చర్ కానీ మర్చిపోకుండా ఉండాలి వాళ్ళు, అదే నేను కోరుకునేది. అండ్